బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ దాంట్లో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేశాయి. ఒకరు రీఆర్గనైజేషన్ యాక్ట్లో బ్రిజేష్ సంబంధించినటువంటి ఒక అవార్డుని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుని కేసీఆర్ గారు మళ్ళీ ఆ రోజు మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువ ఒప్పుకొని వారు సంతకాలు పెట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు తుంగభద్ర విషయంలో, మెయిన్గా ఆర్డీఎస్ ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ అడిగేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే మేము ఎంపైర్గా మధ్యవర్తం వహించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. గత ప్రభుత్వం కూడా చాలాసార్లు సుప్రీంకోర్టు పోయి అటుపోయి అన్ని రకరకాలైనటువంటి డిలే చేసినాయి ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తితోనే ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారము వస్తున్నది, రావాలని కూడా మేము అడుగుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు లోపల పోయి సిఆర్ పాటిల్ గారితో ఏం మాట్లాడారు, మినిస్టర్ మిగతాను ఎందుకు బయటికి పెట్టారు, రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటాలు మనకు వస్తున్నాయా, ఈ రెండు ప్రాజెక్టులు నెవేలి ప్రాజెక్టులకు మన అవన్నీ కూడా దాని విషయంలో ఏం మాట్లాడారు, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం ఎస్ఐఆర్ సందర్భంగా కొన్ని స్టేట్మెంట్లు, ముఖ్యంగా ఓవైసీ మాట్లాడడం జరిగింది. బీజేపీ ఐడి కార్డు ఉంటేనే ఉంటుందా, పాస్పోర్ట్ చెల్లదా అని చెప్పి. పాస్పోర్ట్ చెల్లుతుందా అనే విషయం ఇప్పుడు కాలేదు. పాస్పోర్ట్ అనేది ఇది సిటిజన్స్ సంబంధించిన కాదు, ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అని అనడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. 2013లో బాంబే హైకోర్టు కూడా 2013 బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే, పాస్పోర్ట్ ఈజ్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ ప్రూఫ్ ఆఫ్ యువర్ సిటిజన్షిప్, ఇట్ ఈస్ నాట్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఎందుకంటే దలాయి లామా కూడా ఎల్లో పాస్పోర్ట్ ఉంది మన ఇండియాది, బట్ దలాయి లామా ఈజ్ నాట్ అవర్ ఇండియన్ సిటిజన్. ఇక మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ సిటిజన్షిప్ పాస్పోర్ట్ కెన్ బి ఒబ్టైన్డ్ బై ఎనీ పర్సన్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ ఇండియా, బట్ హీ మే నాట్ బి ఇండియన్ సిటిజన్ అనే దాంట్లో 2013 బాంబే హైకోర్టు ఇచ్చింది. సో కాబట్టి పాస్పోర్ట్ ఇష్యూడ్ అండర్ 1967 యాక్ట్ కింద Section 20 of the Passport Act empowers central government and public interest to issue passport even to a person who is not a citizen. Act Section 20 kinda 1967 Passport Act kinda a passport empowers the central government in public interest to issue a passport even to a person who is not a citizen of India. So kabatti ee wording deentlo undidi kabatti this cannot be a conclusive proof of a citizenship. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ట్రావెల్ డాక్యుమెంట్. దీని మీద ఎంఈఏ చెప్తే మజ్లిస్ పార్టీ కానీ వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అంటే వీళ్ళకి బీజేపీ కార్డు కావాలని చెప్పి, మేము అడిగేది ఒకటే, రేపు జరగబోయేటటువంటి ఎస్ఐఆర్లో మీకు ఆధారాలు చూపెట్టిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన డ్రైవింగ్ లైసెన్స్, ఇట్లా 12 ఉన్నాయి. పాస్పోర్ట్ ఆల్సో వన్ ఆఫ్ ది దట్. పాస్పోర్ట్ మీద తీసుకోవాలని కదా ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. కానీ మజ్లిస్ పార్టీ ఈరోజు ప్రజలకు తప్పు సమాచారం ఇస్తూ ఉన్నారు. పాస్పోర్ట్ అనేది ఇట్స్ ఎ డాక్యుమెంట్, ఒక ట్రావెల్ డాక్యుమెంట్. దాన్ని ఈరోజు ఇష్యూ చేసి అదేదో బీజేపీ వీళ్ళని పంపిస్తుంది, వీళ్ళ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తుంది. మళ్ళీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు, నేషనల్ ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్. దానికి దీనికి ముడిపెట్టి అప్పుడు సిఏఏ యాక్ట్ అమెండ్మెంట్ అయినప్పుడు ఏ విధంగా అయితే పోలరైజ్ చేశారు మొత్తం సొసైటీని ఇద్దరు కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి, ఆ ప్రయత్నం ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సేమ్ థింగ్ దే ఆర్ ప్లేయింగ్ ది డ్రామా. సో నేను ఇద్దరి యొక్క పార్టీస్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈవెన్ బీఆర్ఎస్ దాని మీద మాట్లాడేది కానీ వాళ్ళు కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇద్దరు పార్టీలను కోరుతా ఉన్నాను, డోంట్ ట్రై టు మిస్లీడ్ ది పీపుల్. చట్టం బీజేపీ ప్రభుత్వం ఏది మాట్లాడితే దాన్ని మీరు వాళ్ళకు వ్యతిరేకం, వీళ్ళ ఓటు తీస్తున్నారు, వాళ్ళ తీసేస్తారు అనేట్టుగా ఇది పొరపాటైనటువంటి ఆలోచన మీది. మీరు సిఏఏ తెచ్చింది ఎవరు పేర్లు చేయడం కాదు, సిటిజన్షిప్ చేయడం కాదు, అది అమెండ్మెంట్.
2-3 ప్రొవిజన్స్ చేసాం. ఈరోజు పాస్పోర్ట్ యాక్ట్ తెచ్చింది మేం కాదు కదా, మా ప్రభుత్వం కాదు కదా. ఈ యాక్ట్స్, ఈ ప్రొవిజన్స్ అని మీ దగ్గర, మీరు ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు ఉన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చేప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నం ఎట్లా చేస్తారు మీరు? ప్రతిదీ కూడా అంతే. ఎస్ఐఆర్ మీ టైంలో జరిగింది, అప్పుడు ఏం మాట్లాడలే. ఇప్పుడు మీది ఇక్కడ మా టైంలో ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తే దాని మీద కూడా రభస చేస్తున్నాను. కాబట్టి నేను ఓవైసీ గారు చెప్తున్నాను, మీరు చట్టం చదవండి, మీరు కూడా బ్యారిస్టరు, చదువుకొని లా చదివిన వాళ్ళు, తెలిసిన వారు. ఈ రకమైనటువంటి ఒక కామెంట్లతోని ప్రజల్ని తప్పుదారి పట్టించకండి, తప్పుడు సమాచారం ఇవ్వకండి. మీరు మీ మిత్రుడు కాంగ్రెస్ కూడా చెప్పండి. మీ ఇద్దరికి చెప్తా ఉన్నాను నేను, ఇటువంటి ఒక తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు చేయకండి అని చెప్పేసి కూడా ఈ యొక్క మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా అది ఏ ఆలయం పోతారు ఏంది అంత, మా ప్రజా ఆలయం మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఆ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తే మాకు తెలియదు కదా. ఎలక్షన్స్ పెట్టినప్పుడు డెఫినెట్గా మా కార్యకర్తలు అప్పుడు తయారవుతారు. ఇది మా ఒక సంస్థాగతమైనటువంటి ఒక బలోపేతానికి ఈరోజు వారు వస్తున్నారు. ఎలక్షన్స్కు దీనికి సంబంధం లేదు. ఒకవేళ ఎలక్షన్స్ వస్తే తర్వాత సంగతి రావాలి. కానీ ఇది ఎలక్షన్ టూర్ కాదు, ఇది కార్యకర్తల్ని కలవడానికి, తెలంగాణ ప్రజలని ఈరోజు ఇక్కడ దగ్గర కావడానికి ఈ యొక్క పర్యటన. థ్యాంక్ యూ. చేయొద్దు. ఎందుకు చేస్తారు? దే ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఈజ్ అ పర్సన్ హూజ్ నేమ్ అపియర్స్. అందుకని నేను అన్నాను సిఐ. Refugees cannot be citizens. No refugee can take a status of citizen. No illegal immigration.